ఈ వీడియోలో పూసలతో మిక్సీ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 2 వరకు ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశాను. మిక్సీ అల్లే విధానం పూర్తిగా అయిపోయినట్టేనండి. మిక్సీ ఒకటి అల్లేసానండి. ఇంకా వైరు ప్లగ్గు రెండు అల్లాలన్నమాట. అది తర్వాత అల్లుదాము. ముందైతే మిక్సీ జార్ అల్లే విధానం షేర్ చేసేస్తాను. లాస్ట్లో ఆ ప్లగ్గు వైరు రెండు షేర్ చేసేస్తాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో మిక్సీ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. జార్ అనేది అల్లికి ఎలా ఉంటుందంటే 4 బీట్ 5 బీట్ 6 బీట్ మీద కొనసాగుతూ ఉంటుందండి. ఓకేనా? ఇదిగోండి, మీరు ముందు చూస్తే మనం ఏమి వేస్తున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, చేస్తే మీకు అర్థం కాదు ఈ జార్ మాత్రం. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్న బీట్స్ ఏంటో కలర్స్ చూద్దామండి. ఈ వీడియోకి వైట్ బీట్స్, రెడ్, స్కై బ్లూ. ఓకే అండి, గ్రీన్ ప్లేస్లో రెడ్ ఇచ్చేస్తున్నాను. ఈ పైన మనం చూసారా మూత, జార్ మూతకి వైట్ ఇచ్చేస్తున్నాను. హ్యాండిల్ కూడా వైటే తీసేసుకుందాం. ఇంకా నాటు వేసేద్దాము. నీడిల్ తీసేసుకుని ఇంకా అల్లే విధానం చూసేద్దామండి. నాటు వేసేసానండి. డబల్ ఎక్కించుకోండి, సింగిల్కి నాటు వేసేయండి. ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి అసలు. సూదికి 4 బీట్స్ ఎక్కించేసుకోండి. 1 2 3 4 ఇలా ఎక్కించేసుకుని యథాస్థితిగా ముందుకు తీసుకొచ్చేయండి. ఇలా మనకి 4 బీట్ ఫ్లవర్ అయితే ఏర్పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి. ఈ 4 బీట్స్కి మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ సెకండ్ బీట్కి తీసుకొచ్చేస్తున్నాను. ఇలా నిలబెట్టేసేయండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి నిలబెట్టేసేయాలి. దీన్ని కూడాను 2 బీడ్స్కి వేసేసాము. థర్డ్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్ అండి, ఇది లాస్ట్ బీడ్. ఫోర్త్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాండింగ్ బీడ్ ఉంటుంది. ఈ పై బీడ్కి తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ పైకి తీసుకొచ్చండి నీడిల్ని. మనకి ఎటు 4 బీడ్స్ కావాలి. చూసారా, 4 బీడ్స్ మొత్తం పై కింద ఎక్కడ ఎలా పట్టుకున్నా మనకి 4 బీడ్స్ అనేది రావాలి. అడుగుని చూసారు కదా, 4 సైడ్స్న 4 బీడ్సే వచ్చేసాయి. 1 2 3 4 మొత్తం ఇలా రావాలి. ఓకే అండి, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాము. మరలా మీకు పైన 1 2 3 4 బీడ్స్ అయితే వస్తాయి. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇలా పట్టుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది అంటే ఇప్పుడు మనం ఈ భాగం ఇక్కడ వరకు వేసేసాం. ఈ స్టెప్ వేస్తున్నాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 5. ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ బీడ్లోకి 5 బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి 6 బీడ్ ఫ్లవర్ అనేది వేసేసాం. 1 2 3 4 5 6. నెక్స్ట్ సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6.
1 2 3 4. ఓకే అండి. ఇదిగోండి ఇలా నిలబెట్టి ఈ బీడ్లో నుంచి 1 బీడ్ తీసేసుకుని ఈ బీడ్లోకి ఇలా చూసారు కదా. ఇలా మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఇక్కడ 4 బీడ్స్లో ఈ బీడు 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 4 ప్లస్ 2 6 ఇలా. నెక్స్ట్ ఇది లాస్ట్ బీడ్ అండి. 4 బీడ్స్లో లాస్ట్ బీడ్. ఇలా స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 మాత్రమే యాడ్ చేయాలి. 3 ప్లస్ 3 6. ఇలా 6 బీడ్ ఫ్లవరే ఏర్పడిపోయింది. నీడిల్ని పైకి తీసుకొచ్చేయండి. ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. 4 బీడ్స్కి 6 బీడ్ ఫ్లవర్స్ 4 వేసేసాం. ఇదిగోండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి 3 బీడ్స్ పైన ఉన్నాయి. 3 బీడ్స్ పైన ఉన్నాయి. 1 2 3 ఇలా ఉన్నాయి. ఈ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ తీసుకోవాలి బేస్. 1 2 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 4 ప్లస్ 2 6. ఓకే అండి. ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ కనిపిస్తుంది కదా, దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 బీడ్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ 1 2 బీడ్స్ అవుతాయి. ఈ 6 బీడ్లో నుంచి ఈ బీడు మిడిల్లో కనిపిస్తుంది కదా, ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి మనకి. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 ప్లస్ 1 2 3 ప్లస్ 2 5. ఇలా ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ వేసాము. 1 బీడ్ మాత్రమే తీసుకుని 5 బీడ్ ఫ్లవర్ వేసాం. ఓకేనా. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇంకా ఒక బీడ్ ఉంది కదండి ఈ ఫ్లవర్లో, ఈ బీడు, దీనిలో నుంచి ఈ బీడు, ఒకే దానిలో 2 బీడ్స్ తీసుకోకూడదు. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 6 బీడ్ ఫ్లవర్ వేయాలంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి. 3 మాత్రమే యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ముందుకు కనిపిస్తుంది చూసారా ఒకటి, దీని ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక్కటే బేస్. తర్వాత మరలా 2, ఒకసారి 1 బీడ్ వేసుకున్నాము, తర్వాత 2 బేస్ చేసుకుంటున్నాం. ఇది ఒక్కటి గ్రహించండి ఈ స్టెప్లో. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 6 బీడ్ ఫ్లవర్ వేసాం. నెక్స్ట్ 5 బీడ్ ఫ్లవర్ వేయాలి. ఒకసారి 6, ఒకసారి 5 అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ స్టెప్ అంతా. నేను వేసేస్తాను, మీరు వేసేసేయండి. ఇదిగోండి ఇలా చూసారు కదా, 6 5 6 5 ఇలా రావాలి థర్డ్ స్టెప్. మరలా ఇప్పుడు 6 వేస్తాను. వేసేయండి అబ్బా. ఇలా నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్కి నేను క్లియర్ చేస్తూ ఈ స్టెప్ వేసేయటమే కదా. 5 6 వేసేయండి. ఇంకా బీడ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పి కామెంట్ బాక్స్లో అడిగారండి. బీడ్స్ అండి
మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. మీరుంటున్న ఏరియాలో కొంచెం సిటీ లాగా ఉంటేనో సిటీలో దొరుకుతాయి, లేదు అంటే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఓకే అండి. అలా ఇలా వేసేయాలండి. 5, 6 కొంచెం ఏదైనా విజయవాడ, గుంటూరు, తెనాలి చెప్పుకోదగ్గ ప్లేస్ ఉంటుంది చూసారండి, అక్కడైతే మనకి ఈజీగా దొరికేస్తాయి. కొంచెం మీరు సిటీలోనే ఉంటే మీకు దొరుకుతాయండి. కొంచెం ఏదన్నా కొంచెం దొరకని ఏరియాలో ఉన్నారనుకోండి, మీరు కొంచెం ట్రై చేయండి ఇలా. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసానండి. ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చేయండి, పై బీడ్లోకి తీసుకెళ్ళిపోవాలి, కలిపేయాలి కదా. ఇంకా ఇదిగోండి, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ మిడిల్లో ఏం వేయాలండి, ఇంకా 5 బీడ్ ఫ్లవర్ అనేది వేయాలి. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి ఇక్కడ మనం. ఇలా పైకి తీసుకొచ్చేయాలి. నీడిల్ని ఆల్టర్నేట్గా వేసుకుంటామేనండి మనం. చూసారు కదా, ఇక్కడ 5 వేసేసాం, పైకి తీసుకొచ్చేసేయండి నీడిల్ని. ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఇది థర్డ్ స్టెప్. 5 బీట్ ఫ్లవర్, 6 బీట్ ఫ్లవర్, 5 బీట్ ఫ్లవర్, 6 బీట్ ఫ్లవర్. మీరు ఇక్కడ బేస్ చేసుకునేది చూడండి, దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది మీకు. ఓకేనా. ఫస్ట్ 4 వేసాం, తర్వాత 6 వేసాం, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ 5, 6 ఆల్టర్నేట్గా వేసాం అనమాట. చూడండి ఇలా. ఓకేనా. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా ఈ స్టెప్ వరకు వచ్చేసాం. ఇప్పుడు మిక్సీ జార్ అనేది ఇక్కడ అడుగు భాగం కొంచెం మనం పెంచాం అనమాట. సన్నం దగ్గర నుంచి వెడల్పు చేసుకుంటున్నాం. మధ్య భాగం కొంచెం వెడల్పు ఉండాలి కాబట్టి మనం ఒకే లెవెల్గా వేసేద్దాం. ఓకే అండి. ఇక్కడ 2 బీడ్స్ తీసుకోవాలి. ఓకేనా. 5 బీడ్ ఫ్లవర్లో నుంచి 1 బీడు, 6 బీడ్ ఫ్లవర్లో నుంచి 1 బీడు, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ 2 ఉన్నాయి, 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1, 2, 3, 4. ఫోర్త్ స్టెప్ స్టార్ట్ అయ్యిందనమాట. ఓకే అండి. ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకోకూడదు, మీకు రాదు. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ ఒక్కసారి తీసుకున్నామంటే అండి పర్ఫెక్ట్గా ఇంకా మనకే అర్థమైపోద్ది మనం చేస్తున్న పని. ఓకే అండి. 6 మరలా 1, 2, 3 ఉన్నాయి, మరలా 3 యాడ్ చేసేయండి. ఇలా కొత్త వాళ్ళైతే వీడియో ఇంకే చూస్తూ ఫస్ట్ మరలా ఆపుకోండి, మీకు అర్థం కాకపోతే. మరలా మీరు వెళ్ళేసిన తర్వాత వీడియోని ముందుకు జరుపుకోండి, అలా చేయండి. ఓకేనా. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి, 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఓకే అండి. ఇలా 6 బీడ్ ఫ్లవర్స్ వేసేసేయండి. నేను మీతో మాట్లాడుతూ అనమాట బీడ్ గురించి. బీడ్స్ ఎయ్యి మంచి అండి అని అడుగుతున్నారు. నాకైతే అంతగా తెలియదండి, మీరు షాప్ ఓనర్ గారిని అడగాలండి. బీడ్స్ మంచి ఏవి అనేది మీరు ఓనర్ గారిని అడగండి. మీరు ఎక్కడైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ షాప్ ఓనర్ గారిని అడిగి ఈ బీడ్స్ బాగుంటాయండి అని చెక్ చేసుకుని మీరు తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే అండి ఎట్లా అని అంటున్నారు. మీషోలో దొరుకుతాయండి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, మీకు అమెజాన్లో దొరుకుతాయి. కాకపోతే మీరు ఒకటేనండి, మనకి ఆఫర్ క్లియరెన్స్ సేల్ ఇస్తాడు కదా, ఆఫర్స్ ఇస్తాడు కదండి, ఫస్ట్ వీక్లోనే ఇప్పుడు మీషో ఇస్తాడు కదండి, అప్పుడు మీరు చూసి పర్చేజ్ చేసుకోండి. రిటర్న్ ఆప్షన్ ఉన్నదే మీరు పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చలేదు అనుకోండి బీడ్స్, రిటర్న్ పెట్టుకునే విధంగా మీరు బీడ్స్ అనేది ఆర్డర్ పెట్టుకోండి.
పక్కన వర్క్ జరుగుతుందండి, కొంచెం మోత వినిపిస్తుంది. మరలా 3 బీడ్స్, ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. 3 వేసేసేయండి. నేను వేసేసి చివరిలో ఎలాగో చెప్తా. ఈ స్టెప్ అంతా మనకి 6 బీడ్ ఫ్లవర్ అనేది వేసేస్తున్నాం. చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, పూసలతో కూడా మనం మిక్సీ అల్లుతున్నామంటే అసలు బీడ్ వర్క్ ఏదైనా చేయించండి. పూసలతో మనం ఏ వస్తువైనా చేయొచ్చు. కాకపోతే కొంచెం మన బుర్రను ఉపయోగించాలండి. కొంచెం మన బుర్రను ఉపయోగించేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఐడియాకి. మనం ఏదైనా చేయొచ్చండి. అల్లుకోండి అబ్బా ఇట్లాగే. కొంచెం మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు డౌట్ క్లియర్ చేసేస్తా. ఇదిగోండి, లాస్ట్కి వచ్చేసాం. ఇక్కడ 1 బీడ్ తీసుకున్నాను, ఈ 2 బీడ్స్ తీసేసుకున్నాను. లాస్ట్కి 1 2 బీడ్స్ తీసుకున్నాను. రైటు లెఫ్ట్ ఈ బీడ్, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, మిడిల్లో 2 బీడ్స్, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు. 1 2 3 4 అవుతుంది. 4 బీడ్స్కి వేసేయాలి. ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. కలిపేసేయాలి కదా, పైకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు చూడండి, 1 2 3 4 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి లాస్ట్కి. ఇలా ఓకే అండి. ఇలా మరలా పైకి తీసుకొచ్చేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్ అంతా, 4th స్టెప్ అంతా 6 బీట్ మెథడ్ ఫ్లవర్ అయితే వేసేసాం. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఈ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడ వరకు వచ్చేసాం. ఈ స్టెప్ వేసేద్దాం. ఇంకా కొంచెం పొడవు రావాలి కాబట్టి మనం మరలా ఈ 6 బీడ్ ఫ్లవర్ వేద్దాం. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు. 1 2 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6. ఇలా 6 బీట్ ఫ్లవర్ ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. 1 2. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అంతా 6 బీట్ ఫ్లవర్ వేసేయండి. ఇలా అలా 2 బీడ్స్ 1 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి కదా. 6 బీట్ ఫ్లవర్ అనేది వేస్తున్నాం. ఈ స్టెప్ వేసాం, ఈ స్టెప్ 6. ఇప్పుడు వేసేది కూడా 6 వేసేయండి. 3 బీడ్స్ వేసేయండి ప్రతిసారిను. నేను మీతో మాట్లాడుతాను. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళండి, ముందు బేసిక్ క్లాసెస్ చూడండి. అప్పుడు మీకు ఇలాంటివి ఈజీగా అల్లుకుంటానికి బాగుంటుందన్నమాట. మీరు డైరెక్ట్గా ఇలా అల్లాలనుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి మీకు అల్లిక రాదు. అందుకని చెప్పి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి, చిన్న ఫర్నిచర్ సెట్ 1 లేయర్ అల్లికలు ఉన్నాయి. ఫస్ట్ మీరు బేసిక్ నేర్చుకోండి. 1 లేయర్ అల్లిక, 2 లేయర్ అల్లిక, తర్వాత 2 కలిపి జాయింట్ అలా వస్తాయి అన్నమాట. తర్వాత అప్పుడు అల్లేయచ్చు అనమాట. ఇలా ఓకే అండి. లేదండి మేము తొందరగా నేర్చుకోగలము అని అనుకున్నారనుకోండి, అల్లేసుకోండి, ఇబ్బంది అయితే ఉండదు. ఒక్కొక్కళ్ళండి తొందరగా క్యాచ్ చేసేస్తారు, అల్లికని పట్టేస్తారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే పట్టలేరు అనమాట. ఎందుకంటే మీకు ఒక్కొక్కళ్ళ మనిషి నైజం అనమాట అది. ఒక్కొక్కళ్ళు 5 నిమిషాల్లో పట్టేస్తారు, ఒక్కొక్కరు ఒక్కసారి చూడంగానే పట్టేస్తారండి. వాళ్ళ కెపాసిటీని బట్టి ఇక అల్లిక అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళండి 2 3 సార్లు చూసినా పాపం పట్టలేరు. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కేవలం బీడ్ వరకు ప్రతి వీడియో నేను రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి. ఎందుకంటే చూసే వాళ్ళకండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకోనో నేను చెప్పేది అబ్బాయి ఏంటి ఇంత సోది చెప్తున్నారు అనుకుంటారు. రాని వాళ్ళు అనుకోండి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుండు అనుకుంటారు. అందుకని చెప్పేసి నేను రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే అండి. అల్లేవాళ్ళు అల్లేసుకోండి. మిక్సీ మొత్తం అండి మీకు 3 గంటలు పడుతుందండి. ఒక పావు గంట వైర్ అటు ఎక్కించుకుని మొత్తం 3 గంటలు పడుతుందండి. వాయిస్ మధ్య మధ్యన బ్రేక్ అవుతుందండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియో. ఇంకా లాస్ట్కి వచ్చేసామండి. ఆ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసేద్దాము. 1 2 తీసుకొచ్చేస్తే
పై బీడుని చూసారా, స్టాండింగ్ బీడు, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 ఈ ఫ్లవర్లోంచి 1, మిడిల్లో 2 బీడ్స్, రైట్ లెఫ్ట్ 1 1 తీసుకోండి, మిడిల్లో 2 బీడ్స్, మొత్తం టోటల్ 4 బీడ్స్ అవుతాయి అన్నమాట. ఇంకా 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఆ బీడ్లో నుంచి కింద 2 బీడ్స్ ఉన్నాయి చూసారా, దానిలోకి వచ్చేయండి. పై బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. ఇంకా వైర్ని మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, పైకి తీసుకొచ్చేసేయండి. ఇంకా ఈ స్టెప్ అంతా మనం 6 బీట్ ఫ్లవర్ అయితే వేసేసాం చూసారా. మిక్సీ జార్ అక్కడ వరకు అయితే మనకి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూసారా. ముందు టైట్గా లాగేసేయండి. 5th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. 6th స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి వచ్చేసి మరలకు ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్ నుంచి ఈ బీడు మాత్రమే తీసుకోవాలి. ఓకే అండి. 1 2 బీడ్స్ ఈ పక్క బీడ్లోకి తీసుకోదాం. కలర్ చేంజ్ చేద్దామండి. ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్కి బయట తీసుకుంటున్నాను. మిక్సీ జార్కి మనకి హైట్ అయితే సరిపోద్దండి. ఇంకా మూత భాగం వేయాలి కాబట్టి చేంజ్ చేద్దాము. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, ఈ స్టెప్ వేసేద్దామండి. ఇంకా 4 బీడ్స్ తీసుకోవాలి. 4 + 2 6. 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. అలా 6 బీట్ ఫ్లవర్ అయితే ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 2 + 3 5. వైట్ బీడ్లో నుంచి 2 రెడ్ బీట్లో నుంచి బయటకు వచ్చేసేయండి. 5 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. 6 బీట్ ఫ్లవర్, 5 బీట్ ఫ్లవర్. మరలా 2 బీడ్స్ తీసుకోండి. బేస్ అంటే అక్కడ ఉన్నవి అని అర్థం. వైట్ బీడ్ 1, 2 రెడ్ బీడ్స్ 3 అవుతాయి. 3 బీడ్స్ తీసుకోండి. మరలా 3 + 3 6. అలా చూసారు కదా, 6 5 6 అలా ఆల్టర్నేట్గా మొత్తం వేసుకురండి. ఈ స్టెప్ అంతా 6 5 6 అట్లా. మరలా 2 బీడ్స్ తీసేసుకోవాలి. 1 2 3 ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 6 వేసాం కదా, 5 వేసాం కదా, 6 మరలా 5 6 అలా మొత్తం వేసుకొచ్చేసేయండి. నేను వేసేస్తాను, ఇక్కడ వరకు వచ్చేసేయండి. మీకు ఎలాగో నేను చెప్తాను. వేసేయండి అబ్బా అలా. ఇప్పుడు 2 బీడ్సే తీసేసుకోండి. ఇబ్బంది అయితే ఉండదండి. వర్క్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏ స్టెప్ నేను ఏం వేస్తున్నాను అనేది ఒక్కటి మీరు గ్రహిస్తే అండి, బీడ్ వర్క్లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, 2 బీడ్స్ తీసుకున్నాను. మరలా మీరు అల్లేస్తూ ఉండండి, మీతో మాట్లాడితే నేను ఫాస్ట్గా అల్లేస్తానండి. ఇంకా 5 వేసాను, మరలా 6 అలా వేసేయండి. మొత్తం అండి మనకి మిక్సీ జారు కానీ పూర్తిగా రెడీ అవ్వాలంటే 3 గంటలు పడుతుందండి కరెక్ట్గాను. మరలా ఒక పావు గంట అటు ఇటు వైర్ ఎక్కించుకుంటాం, కొంచెం చూసుకుంటాము, నాటు వేసుకుంటాం, ఇవన్నీ కలిపితే మనకి 3 గంటల్లో మొత్తం రెడీ అయిపోద్దండి. కొత్తగా అల్లే వాళ్ళకైతే ఇంకొంచెం ఒక అరగంట ఎక్స్ట్రా పడుతుంది. ఓకే అండి. 6 వేసాం, ఇప్పుడు 5 వేయాలి. చూసారు ఎంత ఈజీగా ఉందో కదండి అల్లిక. కామెంట్ చేయండి అబ్బా, అల్లుకున్న తర్వాత. మేము అల్లుకున్నాము. అల్లిక మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నేను ఏదైనా మీకు అర్థం కాకుండా చెప్తున్నానా, అర్థమయ్యే విధంగా చెప్తున్నానో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి. అలా వేసేయండి. ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాము. వైట్ బీడ్లో నుంచి రెడ్ బీడ్లోకి బయటకు వచ్చేసేయండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాం చూడండి. 2 బీడ్స్ ఉంటాయి, ఆ 2 బీడ్స్లో నుంచి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇంకా మరలా వైట్ బీడ్ ఉంది కదా, ఇదిగోండి చూడండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు కరెక్ట్గా 6 5 ఆల్టర్నేట్గా అలా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేబీ ఏదైనా తప్పు వేశారనుకోండి, ఇక్కడ ఇపేసేయచ్చు. మీరు
వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రతి స్టెప్పు చూసుకోండి మీరు. బీట్ వర్క్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేనండి. మనకు అసలే టైం ఎక్కువ పడుతుంది. 1 రైట్ 1 బీడ్, లెఫ్ట్ 1 బీడ్ వైట్ బీడ్స్ ఉన్నాయి, మిడిల్లో 2 రెడ్ బీడ్స్ ఉన్నాయి. ఇంకా కేవలం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. 5 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోద్ది అనమాట. ఓకే అండి, అటు ఇటు 6 వేసాం కాబట్టి ఇప్పుడు వేసేది మనకి 5 బీడ్ ఫ్లవర్. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నీడిల్ని పైకి తీసుకొచ్చేసేయండి. అదిగోండి అలా ఉంటుంది అనమాట ఇల్లు. మనం ఏం చేస్తున్నామంటే మూత భాగం అనేది క్లోజ్ చేసేస్తున్నాం. మనకి ఎలా ఉంటుందండి ఒరిజినల్ మిక్సీ జార్ ఎలా ఉంటుంది ఒకటి గ్రహించండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోయింది అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. నేను మధ్యనండి వాయిస్ పవర్ ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే వీడియో బాగా గరగరాలాడుతుంది. ఈ వీడియో అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ మీరు ఒకటి గ్రహించాలండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. 6 బీట్ ఫ్లవర్ ఒకటి, 5 బీట్ ఫ్లవర్ ఒకటి, 6 బీట్ ఫ్లవర్ ఇలా ఉంటాయి కదా మనకి. 6 బీడ్లో 2 బీడ్స్ ఉంటాయి. 6 బీడ్ ఫ్లవర్లో నుంచి 1 బీడు, మధ్యాహ్నం 5 బీడు ఒకటి, ఇటు 6 బీడ్లో నుంచి ఒకటి, మొత్తం 3 బీడ్స్ తీసుకోవాలి. ఈ స్టెప్లో చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. 2 బీడ్స్లో 1 బీడు, 5 బీడ్ 1 బీడు, ఇటు 6 బీడ్లో నుంచి 1 బీడు. 1 2 3 ఈ 3 తీసుకోవాలి. ఇప్పుడు 3 బీడ్స్ బేస్ అవుతాయి. ఈ స్టెప్ కూడా భలే గమ్మత్తుగా ఉంటుందండి. 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలన్నమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అదిగోండి 6 బీడ్లో నుంచి 2 బీడ్స్ కనిపిస్తున్నాయి కదా, 1 బీడ్ తీసుకున్నాను. మరలా 5 బీడ్ ఫ్లవర్లో 1 బీడే ఉంటుంది కదండి పైన, అదొకటి తీసుకున్నాను. 6 బీడ్లో నుంచి ఒకటి తీసుకున్నాను. 3 బీడ్స్ బేస్ అయినాయి, 3 బీడ్స్ మాత్రం యాడ్ చేశాను. ఓకేనా, 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. 3 బీడ్స్ బేస్ తీసుకున్నాం అంటే అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, 3 యాడ్ చేసాం. మరలా 3 తీసేసుకోండి. 1 6 బీడ్లో ఇంకొక బీడ్ ఉంది కదండి, ఆ బీడు 5 బీడ్ ఫ్లవర్లో నుంచి 1 బీడే ఉంటుంది 5 బీడ్లో, అదొకటి, ఇటు 6 బీడ్లో నుంచి 1 బీడు. ఈ మొత్తం తీసుకోండి. ఈ 3 బీడ్స్ బేస్. ఈ ఫ్లవర్లో 1 బీడ్ ఉంటుంది కదా, 1 2 3 4 అవుతుందన్నమాట ఇప్పుడు మనకి. ఓకేనా, 4 బీడ్స్. 4 బీడ్స్ అయితే ఇంకెన్ని యాడ్ చేయాలండి, 4 + 2 యాడ్ చేయండి. 4 + 2 6 అవుతుంది అప్పుడు మనకి. ఇప్పటికీ 6 బీడ్ ఫ్లవర్స్ మనం 2 అయితే వేసేసాం. ఓకేనా, చూడండి 6 బీడ్ ఫ్లవర్ ఈ స్టెప్. మరలా బయటకు వచ్చేసేయండి, ఆ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ 1 2 3 ఇలా 1 బై 1 అలా ఎక్కించేసుకోండి. వాయిస్ పవర్ ఇస్తున్నానండి కొంచెం. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి 1 బీడు 3 బేస్ ఉంటాయి. బేస్ అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నవి అని అర్థం. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 4 అవుతాయి అక్కడ. 2 బీడ్స్ ఆ వైట్ బీడ్లో నుంచి, ఆ ఫ్లవర్లో నుంచి ఇంకా బయటకు వచ్చేయండి. ఇప్పుడు మనం ఎన్ని వేసామండి, మొత్తం వచ్చేసేయండి ఇంకా బయటికి. పైకి తీసుకొచ్చేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. టైట్గా లాగేసేయండి. 4 ఫ్లవర్స్ అయితే రావాలి. 6 బీట్ ఫ్లవర్స్ 4 రావాలి ఈ స్టెప్లో. చక్కగా అలా పైకి తీసుకెళ్ళిపోండి. ముందు టైట్గా లాగేసేయండి. లూజ్ అనేది అస్సలు ఉంచొద్దు. లూజ్ ఉంచారా అదంతా బోలుగా ఉండి నీట్గా ఉండదన్నమాట. ఓకే అండి, అయిగోండి 6 బీట్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో చూడండి ఒక్కసారి. 1 2 3. ఇప్పుడు ఇక్కడ ఇది లాస్ట్ది అనమాట, మీరు వేస్తోంది చూడండి. లాస్ట్ది 3 బీడ్స్లో నుంచి పైకి తీసుకొచ్చేసాము. 1 రైట్ ఫ్లవర్లో నుంచి వైట్ బీడు, లెఫ్ట్ ఫ్లవర్లో నుంచి 1 బీడు, మిడిల్లో 3 ఉంటాయి. 5 అవుతాయి. 1 బీడ్ మాత్రమే గ్రహించండి. 1 బీడ్ మాత్రమే, ఒక్క పూస మాత్రమే మీరు లాస్ట్ 4థ్కి యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అదిగోండి పైన మీకు 4 బీడ్స్ అయితే వస్తాయి. 6 బీడ్ ఫ్లవర్స్ మనకి ఎన్ని వచ్చాయో ఒకసారి చూడండి. 1 2 3 4. పైకి తీసుకొచ్చేయండి. ఆ పైకి నీడిల్ని
పైకి తీసుకొచ్చేసి మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఓకే అండి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఈ స్టెప్. ఇంకా పైకి వచ్చేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికండి నేను చూసిన దానికి తేడా వస్తుంది అనమాట కొంచెం. ఇప్పుడు ఆ 4 బీడ్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటిని మనం వైరుతో విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కలిపేసేయండి. చక్కగా మనకి నీట్గా దగ్గరకు వచ్చేస్తాయి. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే బీడ్ వర్క్ అండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పాలంటే కుదరదండి. కొంత బాగా ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. అందుకని బాగా ఒక్కొక్కసారి బాగా శబ్దాలు పడ్డాయి అనమాట. అందుకని కొంత ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ అండి, పైన ఖాళీగా ఉంది కదా, ఒక బీడ్ ఇచ్చేసేద్దాం. ఓకేనా, రెడ్ బీడ్ తీసేసుకుందామండి. రెడ్ బీడ్ తీసేసుకుని ఇంక ఇచ్చేద్దాం. కొంచెం నిదానంగా ఉంటుందండి వీడియో. దానికి ఆపోజిట్లో ఇచ్చేయండి. మధ్యన ఆ ఖాళీ కూడా పూర్తి చేసేసాం. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. ఇంక అక్కడే నాటు వేయద్దండి, కిందకు వచ్చేసేయండి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, అలా అక్కడ ఆ పైన రెడ్ బీడ్ యాడ్ చేశాను చూసారా, అక్కడ స్టిఫ్గా ఉండాలంటే మీరు కిందకి తీసుకొచ్చి నాటు వేయాలి. అక్కడే వేయకూడదండి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. ఓకేనా, అలా నాటు వేసేసి అక్కడే కట్ చేయకుండా మరలా 2 బీడ్స్ యువతలకి తీసుకొచ్చి మీ ఇష్టం, అటుకో ఇటుకో ఎక్కడికైనా 2 బీడ్స్ తీసుకెళ్ళిపోండి. అక్కడే కట్ చేసామంటే నాటు కనిపిస్తే మేబీ ఏదైనా ఊడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనం మిక్సీ జార్కి హ్యాండిల్ వేయాలి కదండి, ఇంకా వేసేద్దాం. ఓకేనా, అక్కడ ఆ ప్లేస్ని చూసారా, 5 బీడ్స్ 6 బీడ్స్ ఉన్నాయి కదా, మీరు 5 బీడ్స్ మధ్యన 2 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడికి మధ్యకి తీసుకొచ్చేయండి. కేవలం 5 బీట్ దగ్గర మాత్రమే వేయాలండి హ్యాండిల్ అనేది. 6 బీట్ దగ్గర వేస్తే మీకు హ్యాండిల్ రాదు. ఓకేనండి, మధ్యకి తీసుకొచ్చాను చూడండి. ఆ హ్యాండిల్ వేయాలి అంటే మధ్యకు వైరుని పెట్టేసేయండి. ఎన్ని బీడ్స్ ఎక్కించాలో నేను చెప్తాను. ఇంకొకసారి చెప్తున్నానండి, 5 బీట్ ఫ్లవర్ని మాత్రమే తీసుకోండి స్టార్టింగ్ హ్యాండిల్కి. 10 బీడ్స్ తీసేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 వైట్ బీడ్స్ తీసేసుకోండి. అలా చక్కగా టైట్గా పట్టేసుకోవచ్చు మనం. ముందు 10 ఎక్కించేసిన తర్వాత సేమ్ అండి ఆ 5 బీట్కి బారుగా అలా వచ్చేసేయండి. వస్తే సెకండ్ స్టెప్ ఉంది చూసారా, 6 బీట్ ఫ్లవరు, అక్కడ 3 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ వేసేయండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అక్కడ వేసేయండి. 3 బీడ్స్ ఒక డాట్ అల్లే ఉంటుంది అనమాట. చూడండి, అక్కడ వేసేసి కుడివైపుకి తీసుకొచ్చేయండి హ్యాండిల్. మీకు చిన్న హ్యాండిల్ కావాలంటే చిన్నది పెట్టుకోండి, పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోండి. నేనైతే అంత వేస్తున్నాను. చూసారు కదా, మీకు ఇంకా చిన్నది కావాలి, ఇంకా పైకి వేసుకోవాలి అనుకున్నా వేసుకోండి. నాకైతే ఇలా వేస్తే బాగుంటుంది అనిపించింది. చూసారు కదా, అలా హ్యాండిల్ అయితే మనకి మిక్సీ జార్కి హ్యాండిల్ కూడా వేసేసాం. హ్యాండిల్ వేయంగానే చూసారండి లుక్ ఎలా ఉందో, రియల్ మిక్సీ జార్ ఉన్నట్టే ఉందండి. పైన మూత అల్లేటప్పటికి హ్యాండిల్ పెట్టేటప్పటికి ఇంకా అక్కడ నాటు వేయొద్దండి, కొంచెం పైకి తీసుకురండి. ఎందుకంటే మనకి అక్కడ లూజుగా ఉంటుంది. కొంచెం 2 బీడ్స్ యువతలకి తీసుకొచ్చేయండి. అక్కడే వేస్తే మనకు లూజ్ వచ్చేస్తుంది. తీసుకొచ్చేసి అక్కడ నాటు వేసేయండి. మరలా 3 బీడ్స్ కలిసి ఉన్నాయి చూసారా, అక్కడ వేసేయండి. టైట్గా వేసేయండి. అబ్బా, నాటు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలండి. మరలా యథాస్థితేనండి, ఎప్పుడు చెప్పినట్టు అక్కడ కట్ చేయొద్దు. 2 బీడ్స్ మీకు నచ్చిన వైపుకు తీసుకెళ్ళండి. 2 బీడ్స్ రైట్కో లెఫ్ట్కో మిడిల్కో ఎటో మీకు కన్వీనియంట్ ఎలా ఉంటే అక్కడికి చక్కగా తీసుకెళ్ళిపోండి. అక్కడ కట్ చేసేయండి. ఓకేనా, చూడండి ఎంత చక్కగా మనకి మిక్సీ జార్ అయితే రెడీ అయిపోయిందను. అదిగోండి ఏ కలర్ బాగుందో చూడండి. దేనికి అదే బాగుంటుందండి. ముందు బీడ్ వర్క్లో కలర్ కాంబినేషన్ బాగుండాలన్నమాట. పైన మూతకి ఏది వేసామో హ్యాండిల్కి కూడా అదే వేసేసామన్నమాట. ఓకే అండి, ఇంకా రెడీ అయిపోయిందండి. మిక్సీ జార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. అలా కింద పడిపోకూడదు, చక్కగా రియల్గా ఉన్నట్టు చూసారా. మిక్సీ జారు మిక్సీలో పెట్టిన తర్వాత ఆ హోల్లో పెట్టిన తర్వాత జార్ని అలా పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. అది అల్లికలో వస్తుందండి మనకి. ఓకే అండి, కొత్త వాళ్ళు అయితే అండి కొంచెం లూజు రావచ్చు. అది చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ఉన్నాయి కదండి. కలర్ కాంబినేషన్ కానీ ఏమైనా కిచెన్ వేర్ ఐటమ్ మిక్సీ కూడా అల్లేసామన్నమాట.
ఓకే అండి. ఇంకా మనకి మిగిలిపోయిన భాగం ఒకటి ఉందండి. మిక్సీకి వైరు, ప్లగ్ ఈ 2 కూడా అల్లేసేద్దాము. వైర్‌కండి నేను వైలెట్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నానండి. కొంచెం యాంటీగా వేసుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వైర్‌కి, ప్లగ్‌కి 2 ఉంటాయి కదా, 2 ఒకే కలర్ వెయ్యొద్దు. ప్లగ్‌కు వేసిన కలరు వైర్‌కు వెయ్యొద్దు. మనం వేరియేషన్ అనేది చూపించాలండి. ఇప్పుడు నేనైతే మిక్సీకి డార్క్ స్కై బ్లూ తీసుకున్నాం కదా, ఆ కలర్ ప్లగ్ పిన్కి తీసేసుకుంటున్నానండి. ప్లగ్ పిన్ అయితే ఇంకా అల్లేసేద్దాం. ఇప్పుడు ముందు వైర్ని 2 పొరలుగా ఎక్కించేసుకోండి. టైట్గా ఉండాలన్నమాట. లూజుగా ఉంటే మనకి బోలైపోద్దండి. అందుకని చెప్పేసి ముందు ప్లగ్ పిన్ అల్లుతున్నాము. ముందు సూదికి డబల్ తీసుకోండి వైరు, అలా 4 బీడ్స్ ఎక్కించేసుకోండి. మరలా 4 బీడ్స్లో నుంచి ముందుకి వచ్చేసేయండి. వైర్ని సూదిని తీసుకొచ్చేసేయండి. మనకి 4 బీట్తో ఒక ఫ్లవర్ అయితే ఏర్పడిపోద్ది. ఇప్పుడు ఈ 4 బీడ్స్కి వేస్తామన్నమాట. ఫస్ట్ అక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈజీగా ఉంటుందండి. ఆ బీడ్లో నుంచి వచ్చేయండి. మరలా పక్క బీడుని చూసారా, సెకండ్ బీడు, దానిలోకి నీడిల్ తీసుకొచ్చేయండి. 2 బీడ్స్ ఉంటాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. కేవలం మన మిక్సీ జార్కి స్టార్టింగ్ వెళ్ళాను చూసారా, అలా అన్నమాట. 2 బీడ్స్ యాడ్ చేసేయండి. సెకండ్ బీడ్ అయిపోయింది. థర్డ్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేయండి. కొంచెం ఫాస్ట్గా చెప్తానండి, ఐడియా ఉంది కదా మీకు. అక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయండి. లాస్ట్ బీడ్ అండి ఈ స్టెప్లో, ఆ బీడ్లోకి కూడా తీసుకొచ్చేద్దాం. 4th బీడ్ అనమాట ఇది. మరలా రైట్ లెఫ్ట్ ఉన్నది చూసారా, ఆ నిలబడ్డ బీడ్డు, ఆ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. అక్కడ 1 2 3 ఉన్నాయి, కేవలం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఇంకా ప్లగ్ అండి మనం వెడల్పు అల్లుకోవచ్చు, కానీ చిన్నదే కాబట్టి మిక్సీ అనేది నేను ఒకటే వేస్తాను. లేకపోతే 3 ఫ్లవర్స్ వేసుకోవచ్చు. వేసుకుని నా ప్లగ్కి పిన్స్ వేయాలి కదండి, ఆ పిన్స్ అనేది ఇంకా వేసేద్దాం. ఇంకా చిన్నదే కాబట్టి మిక్సీ నేను ఒక స్టెప్పే తీసుకున్నాను. పక్కకి తీసుకొచ్చేయండి, టైట్గా ఉంటుంది అనమాట. ప్లగ్ పిన్ ఇప్పుడు వేసేద్దాము. ఇక్కడ వైర్కి ఏదైతే వేసామో అవి తీసుకున్నాను. నేను వైర్కి వైలెట్ తీసుకున్నాను కదండి, అందుకని 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూడండి. ఒక్కసారి పైకి అలా 3 బీడ్స్ని తీసేసుకోండి. 1 బీడ్ని పైకి లాగేసేయండి. 2 బీడ్స్లో నుంచి ఆ బీడ్లో నుంచి పక్కకి వెళ్ళిపోండి. స్క్రీన్ మీద చూపించాను చూసారా, అలా మనకి ఆ ఒక్క బీడ్ 2 బీడ్స్ బయటికి రాకుండా కాపాడుతుంది అనమాట. ఆ ఒక్క బీడ్ కాపాడుతుంది. ఒక ప్లగ్ పిన్ అయితే వేసేసాం, ఇంకొక పిన్ కూడా వేసేద్దాం. మరలా 3 బీడ్స్ తీసుకోవాలి. సేమ్ అలాగే 1 బీడ్ని పైకి అనేసేయండి. అసలు కదిలించకుండా పైకి అనేసేయండి సూదితో. అలా అనేసి 2 బీడ్స్లో నుంచి సూదిని కిందకి తీసుకొచ్చేసేయండి. కిందకి అలా కిందకి తీసుకొచ్చేయండి. గ్రిప్ వస్తుంది అనమాట మనకి. ఆ పక్కన బీడ్ ఉంది చూసారా, కిందకి వెళ్ళిపోతే మనకి గ్రిప్ వచ్చేస్తుంది. 2 పిన్స్ వేసేసామన్నమాట ప్లగ్కి. ఓకేనా, అలా ఉంటాయి అన్నమాట. చూసారా, ప్లగ్ పిన్స్ ఉన్నట్టే ఉన్నాయన్నమాట. ఇంకా మధ్యకి తీసుకెళ్ళిపోండి. నీడిల్ని ఆ బీడ్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత 2 బీడ్స్ మధ్యన మనకి వైర్ ఉంటుంది చూసారా, ఆ వైర్లో నుంచి మధ్య భాగం ఉందో చూసారా, దానిలోకి తీసుకొచ్చేయండి. ఇంకా వైర్ వేయాలి కదా, మధ్యకి తీసుకొచ్చేస్తే మనకి వైర్ అనేది ఈజీగా వేసేయచ్చు. అలా ఈ మధ్య నుంచి ఆ మధ్యకు తీసుకొచ్చేసాం. మనకి పిన్స్ అనేవి ఇంకా కదలవండి, ఇంకా అటుకి ఇటుకి కలవ. ప్లగ్ వేసేసాము, 2 పిన్ ప్లగ్కి 2 పిన్స్ వేసేసాము. ఓకే అండి, ఎటు చూసినా మనకి 4 బీట్ మెథడే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వైలెట్ కలర్ బీడ్స్ ఎక్కించేసుకుందాం వైర్కి. ఓకే అండి, 20 బీడ్స్ అయితే ఎక్కించేసుకోండి. వైర్కి
20 బీడ్స్ ఎక్కించేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. నేను ఎక్కించేస్తాను, 20 బీడ్స్ మీరు ఎక్కించేసేయండి. 20 బీడ్స్ ఎక్కించేసానండి. మీకు ఇంకా కొంచెం వైర్ ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ వెయ్యాలో ఆ వైర్ని. ఫస్ట్ స్టెప్ ఉందో చూసారండి, 3 బీడ్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ స్టెప్లో వెనక భాగం మిక్సీకి ఫస్ట్ స్టెప్ 3 బీడ్స్ ఉంటాయి చూసారా, దానిలో మిడిల్ బీడ్కి తీసుకుని రైట్ నుంచి లెఫ్ట్కి సూదిని తీసుకెళ్ళిపోండి. వైరు పొడవు అనేది మీ ఇష్టం అండి. నేనైతే 20 బీడ్స్కి మనకు సరిపోద్ది. ఓకే అండి, అదిగోండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఎక్కించేసుకోండి. బాగా టైట్గా లాగద్దండి, కర్ర ముక్కల్లే ఉంటుంది. మన వైర్ ఎలా ఉంటుందండి అలా లాగండి. ఒక బీడ్ తీసేసుకోండి. మరలా అక్కడ 1 బీడ్ ఉంది, ఫస్ట్ బీడ్ని చూసారా ఎక్కించిన దానిలోకి తీసుకెళ్ళిపోండి. మరలా నేను స్క్రీన్ మీద ఎలా చూపిస్తున్నానో మీరు అలాగే ఎక్కించేసేయండి. ఫస్ట్ బీడ్ని చూసారా దానికి తీసుకొచ్చేయండి. మనం వైర్ అనేది కదలకుండా గ్రిప్ ఇచ్చామన్నమాట, అటు ఇటు. బాగా మాత్రం లాగద్దండి. బాగా లాగితే మనకి ఎలా ఉంటుందంటే కుక్క తోక ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. అందుకని చెప్పేసి మనకు వైర్ ఎలా ఉంటుంది, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అలా ఎక్కించేసి చెక్ చేసుకోండి. మీరు పైకి తీసుకెళ్ళిపోండి. మరలా అక్కడే నాటు వేయొద్దండి, అక్కడే నాటు వేయద్దు. అదిగోండి చూడండి అలా ఉండాలి. మన పీక్ వచ్చినట్టుగా ఉండకూడదు వైర్ అనేది. మనకి తాడు ఎలా ఉంటుందండి అలా ఎక్కించుకోండి. బాగా లాగామనుకోండి బాగుండదు అంత చూడటానికి. పైకి తీసుకెళ్ళిపోండి. ఇంకా అక్కడ నాటు వేసేసేయండి. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా. స్టార్టింగ్ నాటు, ఎండింగ్ నాటు. మనం చాలా కష్టపడి అల్లుకుంటున్నామండి బీడ్ వర్క్ ఐటమ్స్. ఓకేనా, చేత్తో ఒక్కసారి కిందకనేసి యథాస్థితిగా ఎప్పుడు చెప్తూనే ఉంటా కదండి, అక్కడ కట్ చేయొద్దండి. 2 బీడ్స్ మీకు నచ్చిన వైపుకి రైట్కో లెఫ్ట్కో మనకిష్టం, మనకి నాట్ అనేది అడ్డం లేకుండా పైకి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోయి 2 బీడ్స్ చక్కగా ఇప్పుడు లాగండి. నాటు వేసిన తర్వాత లాగామనుకోండి మనం వేసిన ముడి అనేది బీడ్ లోపలికి వెళ్ళిపోయి అసలు మనం ముడి అనేది కనిపించకుండా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ ఎండింగ్ ఇచ్చామనేది కూడా అర్థం కాదు. చూసారా ఎంత బాగుందో కదండి కలర్ కాంబినేషను. ఇప్పుడు మనం మిక్సీకి వైరు ప్లగ్ పిన్ను 2 పెట్టేసామన్నమాట. ఇప్పుడు కొత్త బీడ్స్ అండి నేను ఇప్పుడు ఉపయోగించినవి, ఇవి వైలెట్ కలరు. అందుకని చెప్పేసి వైర్ కింద అవి తీసుకున్నాను అనమాట. 150 పడ్డాయండి నాకు. 100 గ్రామ్స్ మీషోలోనే తీసుకున్నాను. చాలా రోజులైందండి, ఒక 6 మంత్స్ పైన అయినాయి. షేప్ కూడానండి మామూలు బీడ్స్ లాగా ఉండదు. ఇప్పుడు మనం ఏదన్నా అప్పచ్చి వేసుకుంటానికి పిండి ముద్దను కొంచెం స్టఫ్ చేస్తాం చూసారా, అలా ఉంటుందన్నమాట. అది మామూలుదోనో మనకి ముద్దల్లే ఉంటుంది మామూలు బీడు. రెండింటికి తేడా అది అనమాట. కొంచెం మనకి ప్రెస్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే అండి, వైలెట్ కలర్ బాగున్నట్టు అనిపించిందండి, కొత్త కలర్ లాగా అనిపించింది. బాగున్నట్టు అనిపించి తీసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయిందండి మనకి మిక్సీ. చక్కగా అసలు రియల్ మిక్సీ ఉన్నట్టే ఉందో చూసారా. అక్కడ మాత్రం చక్కగా సెట్ చేసుకోండి ముందు. ఒకసారి ఏ వస్తువైనా అల్లిన తర్వాత మనకి గ్రిప్ కోసం ప్రెస్ చేస్తూ ఉంటాం కదండి, ఒక్కసారి అంతా అయిపోయిన తర్వాత ఏ వస్తువైనా చక్కగా నీట్గా అలా ఫిట్ చేసుకోండి. వైరు, ప్లగ్ పిన్ను, ఇక మిక్సీ జార్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. వైట్ వేసి హ్యాండిల్ వేయంగానే జార్కి లుక్ వచ్చేసిందండి. అడుగు భాగం చూసారా మిక్సీ మనం ఒరిజినల్ జార్ ఎలా ఉంటుందండి సేమ్ అలాగే బీడ్స్తో మనం ఆ లుక్ తేవచ్చు. కాకపోతే కొంచెం మన తెలివిని కూడా ఉపయోగించుకోవాలండి. టైం అయితే తీసుకుంటుందండి, కానీ చాలా రోజులు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎంత బాగుందో చూసారా. వెడల్పు చేసాం, అడుగు భాగం మిక్సీ జార్ ఉన్నట్టు చేసాం, తర్వాత వెడల్పు పెట్టాము, పైన క్లోజ్ చేసేసాము. ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను చూడండి, అలా చక్కగా ఫిట్ అయిపోవాలి. హ్యాండిల్ అండి మీ ఇష్టం అండి, చిన్నది కావాలంటే ఇంకొంచెం చిన్నది వేసుకోండి. నాకైతే అంత బాగున్నది అనిపించింది, అందుకని హ్యాండిల్ కొంచెం నేను 10 బీడ్స్తో వేసేసాను అనమాట. చూసారు కదండి ఈ వీడియో అయిపోయింది. ఇంకా మిక్సీ జార్ అల్లే విధానం పార్ట్ 3తో క్లోజ్ చేసేస్తున్నానండి. మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. అల్లిక మీద మీరు ఏదైనా నాకు సలహాలు ఇవ్వాల్సి వచ్చినా ఏదైనా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కామెంట్ చేసేయండి మేము అల్లుకున్నామని. ఊరి పేరు కూడా కొంచెం జస్ట్ కామెంట్ చేయండి అబ్బా. ఇదండి ఈనాటి వీడియో. ఇక్కడతో మిక్సీ జార్ మొత్తం చక్కగా కిచెన్ వేర్ ఐటమ్ అయితే పూసలతో రెడీ చేసేసామండి. నెక్స్ట్ వీడియోలో మరలా సరికొత్త బీడ్ వర్క్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంత మటుకు సెలవు, నమస్తే. లైక్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి, కామెంట్ చేసేయండి.